లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు కీర్తిశేషులైన దానియేల్ గారు 1959వ సంవత్సరం మార్చి 7వ తేదీన చేసిన ప్రసంగం 78వ కీర్తన 52వ వచనం. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను, ఒకడు మందను నడిపించున్నట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. మనందరినీ ఆయన వలె చేయుట దేవుని లక్ష్యమై ఉన్నది. ఆయన ఎరుగుటకు మరియు ఆయన్ను సేవించుటకు దేవుడు మనకు అవకాశములను ఇచ్చున్నాడు. దేవుడు మనలాంటి వాడని మనం తలుస్తాం. 78వ కీర్తన 41వ వచనములో మాటిమాటికి వారు దేవుని శోధించిరి, మాటిమాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి అని రాయబడి ఉన్నది. మనము విధేయులము కాదు కాబట్టి దేవునిని మనము పరిమితము చేయుచున్నాము. విధేయత కలిగిన బిడ్డ ఎక్కువ అవకాశములు కలిగియుండును. లోతు దేవునికి విధేయత చూపలేదు. అతడు దేవునికి ప్రత్యామ్నాయాలు చెప్పుట మొదలుపెట్టాడు. ఆ విధంగా అతడు తనను తాను మరియు తన బిడ్డలను నాశనం చేసుకున్నాడు. ఆయన వలె గొప్పవారిగా మనలను చేయాలని దేవుడు కోరుచున్నాడు. మనలో నుండి ఒక పరిశుద్ధమైన, పూర్తిగా దీనులైన మరియు ప్రేమ విశ్వాసములతో నిండిన ఒక ప్రజను తయారు చేయుటకు దేవుని కోరికై ఉన్నది. మనం ఇష్టపడుచున్నామా? పరిశుద్ధుడైన ఫ్రాన్సిస్ గుంపు పరిశుద్ధమైన విధేయత మరియు పరిశుద్ధమైన పేదరికమును అభ్యాసం చేశారు. వారికి వ్యతిరేకముగా లోకము నిలువలేకపోయింది. జీవితమంతా క్రీస్తు నడుచుటకు ఇష్టపడేవారు మన మధ్య ఉన్నారా? కాగితం మీద ప్రసంగాలు తయారు చేసుకుని ప్రసంగికులను దేవుడు కోరట్లేదు. నీ జీవితమే ఒక ప్రసంగంగా ఉండాలి. 78వ కీర్తన 36, 37 వచనాలు. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయన ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. ఆయన గొప్పవాడని గ్రహించకుండా ఆయన గొప్పవాడని మనం ఆయన్ను పిలుచుచుంటాం. ఆయన ప్రేమను గ్రహించకుండా స్వల్పమైన భూసంబంధమైన వాటిని ఇవ్వనందుకు ఆయన్ను క్రూరునిగా తలంచుకుంటాం. తండ్రిగా ఆయన పట్ల భావన లేకుండా మనం ఆయన తండ్రి అని పిలుస్తున్నాం. దేవుడు నీ నుండి విధేయతను కోరుచున్నాడు. దానికి ప్రతిగా ఆయన నీకేమిస్తాడు? ఆయన కుమారునితో సమానంగా నిన్ను చేస్తాడు. దేవుడు ఇశ్రాయేలీలను పరీక్షించుటకు వారిని కష్టాల్లోనికి నడిపించాడు. అయితే వారు ఎల్లప్పుడూ సణిగినారు. సణుగుట విశ్వాసము కానే కాదు. దేవుని వాక్యము ధ్యానించుట మరియు దేవుని స్వభావమును అవగాహన చేసుకొనుట విశ్వాసములో పెరుగుటకు మార్గమై ఉన్నది. బైబిల్లోని యోసేపు, మోషేల జీవితములకై దేవుని నేను స్తుతిస్తూ ఉన్నాను. ఆ విధమైన జీవితాలను మనం ఎక్కడ కనుగొంటాము? ఆయన పోలికలోని ప్రజలను దేవుడు కోరుచున్నాడు. దేవుని ద్వారా నీ ఇహలోక అవసరతలు తీర్చబడు భక్తిని మాత్రమే కోరుచున్నావా? ఒక నిజ క్రైస్తవుడు ఆకలితో ఉన్నప్పుడు కూడా సంతోషంగా ఉంటాడు. తన హృదయంలో సాతానునకు ఒక చిన్న స్థానంనిచ్చుటకు అతడు అనుమతించడు. ఆయన పోలికలో మనం ఉండాలని దేవుడు మనల్ని కోరుచున్నాడు. ఆయన మన తండ్రి, మనం ఆయన బిడ్డలము. దక్షిణ ఇండియాలో త్యాగము లేని భక్తిని ప్రోత్సాహపరచు క్రైస్తవ్యం ఉన్నది. సర్వశక్తిమంతుడైన దేవునిలో నీవు నమ్మకముంచున్నావా? నీ జీవితంలో క్రైస్తవ్యమునకు చెందని ప్రతి దానిని తొలగించుము. దేవుడు నీ కొరకు మార్గము సిద్ధపరిచి నీకు మార్గాన్ని చూపిస్తాడు. అన్ని విషయాల్లో ఆయన్ని సంతోషపరుస్తూ క్షణక్షణము ఆయన సన్నిధిలో మనము జీవించుదాము.